హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజొచ్చేసి మేము మా ఊరెళ్తున్నామండి. ట్రైన్‌కెళ్తున్నామనమాట. ఇక్కడ ఇది షార్ట్ వీడియోని ఇలా సగం కనిపిస్తోందండి. సో, అయితే మేము ఈరోజు సాటర్‌డే అనమాట. లాస్ట్ సాటర్‌డే వీడియో. సో, కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. పిల్లల్ని ఇంకా స్కూల్‌కి పంపించి 3:45కి ట్రైన్ ఉంటే మేము 3:45 వరకు స్కూల్‌కి పంపించాము. ఇంక ఇంట్లో వర్క్ అంతా చూసేసుకొని ఇల్లంతా సర్దేసి ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసి ఇంకా ఊరికైతే బయలుదేరామనమాట. ఎగ్జాక్ట్‌గా ఇంగ 3:45కి పిల్లల్ని పికప్ చేసుకొని డైరెక్ట్‌గా ఇంకా స్కూల్ నుంచి ఇంగ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఒకేసారి ఇంకా స్టేషన్‌కైతే వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసామండి. ఇంటి దగ్గర కూడా హడావిడిగా బయలుదేరామనమాట. సో, కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అంటే ఇంట్లోనే నాకు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్‌లో బయలుదేరేసరికి ట్రైన్ గూడా ఉండింది. సో, ఇంకా ఇక్కడి నుంచి మేము కదిరి ఎళ్తున్నాము. కదిరి నుంచి మళ్ళీ మా ఊరెళ్ళడానికి మళ్ళీ 1 అవర్ జర్నీ అనమాట. ఇంకా ట్రైన్ అయితే ఈజీగా ఉంటుందని జెప్పేసి మేము ట్రైన్‌కైతే ఎళ్తున్నాము. ఇంకా బస్ కంటే మాకు బస్సయితే 6 అవర్స్ పడతది. అంత లాంగ్ జర్నీ కష్టం. ఇంకా ట్రైన్ ఫెసిలిటీ ఉంది గాబట్టి కదిరి నుంచి మళ్ళీ ఒక 1 అవర్‌లో ఊరికెళ్ళాల్సి వస్తదనమాట. 1 అవర్ ఊరంటే ఇంకా మా ఊరు పేరు తలుపులండి. అక్కడికెళ్తున్నామనమాట. సో, ఎందుకెళ్తున్నాము అంటే మా కుటాల వాళ్ళందరూ కలిసి దేవర జేస్తున్నారంట. మా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. సో, 10 ఇయర్స్‌లో నేనెప్పుడు ఈ దేవరైతే నేను చూడలేదు. 10 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ ఎళ్తున్నామనమాట. సో, ఇది దేవర అంటే మనము గంగమ్మకి బోనాలు పెట్టి జాతర ఎలా చేస్తామో సేమ్ అట్లనే ఉంటది. అయితే ఇక్కడ గంగమ్మ కాకుండా పెద్దన్న స్వామికి బోనాలు పెడతారనమాట. సో, అదనమాట. ఇంకా మొత్తానికొచ్చేసి మేము ఊరికైతే వచ్చేసామండి. ఇంటికొచ్చేసరికి నైట్ 9 అయిపోయింది. 9 అయిపోయింది. ఇంకా చాలా అలసిపోయాను అనమాట. 1 అవర్ ట్రైన్ 1 అవర్ లేట్ అయింది. అలాగే కదిర్‌లో గూడా మేము ఒక గంట వెయిట్ చేసాం బస్ కోసము. చాలా అలసిపోయాము. మామూలుగా అయితే మాకు అంత జర్నీ అనిపిచ్చేది కాదు. అయితే ట్రైన్ లేట్ అయింది. అక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ ఎక్స్‌ట్రా పడింది. ఇంటికొచ్చేసరికి 9:30 అయిపోయింది. బాగా అలసిపోయాము. ఇంకా నైట్ అక్కడ దేవర చేస్తున్నారు. అక్కడికెళ్ళాలి అని జెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాము. ఇంకా అసలు స్నానం చేసే ఓపిక కూడా లేదనమాట. ఇంకా ఫుడ్ తినేసి ఇక్కడ రెడీ అవుతూ ఉన్నామనమాట. మా పాపకి ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ అండి. పాప కూడా ఫస్ట్ టైమ్ అనమాట చూడడము. మేమే ఫస్ట్ టైమ్ అంటే ఇంక మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే. బేబీ నీకెలా అనిపిచ్చింది? చాలా అనిపించింది. ఫస్ట్ టైమ్ చూసాను కాబట్టి ఎంత మంచిగా అనిపించిందో. బాగా ఎంజాయ్ చేశారు కదా! ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. అక్కడంతా తీసుకురా. కాదు ఆడ అందరికి లోపల తీసుకురా. మనీష్ సాయన
ఏయ్ బాతి ఫోకస్ మూవ్ చేయకు మూవ్ చేయకు క్లిక్ చేసి ఫోకస్ పెట్టాలి. ఫోకస్ టచ్ మమ్మీ ఏం చేస్తాయి ఏం చేస్తున్నావు పండు ఏయ్ బేబీ హాయ్ చెప్పు నా ఓనిది నాకు కష్టంగా ఉంది రోడ్డు ఉంది పోదామా? వద్దు రారన్న తీసారు చెప్పులు తీసి ఇటు తిరుగు బేబీ పండు బాగా కొంచెం మంట పైన పెట్టు ఇంకా ఇదండి జాతర అంటే. సో, నైట్ అంతా ఇంకా బోనాలు బట్టి, యాటలు కోసి, ఇక్కడ బయట వచ్చేసి వంటలు వండి, ఇంకా అందరూ భోంచేసుకుంటారనమాట. ఇది నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. నాకైతే కరెక్ట్‌గా తెలీదు. నేను చూసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మేమైతే ఫుడ్ తినేసి, ఇంకా ఇంటికైతే వెళ్తున్నామనమాట. సో, ఇంక ఇంటికెళ్ళిన తర్వాత ఇంకా సండే ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరాలి తిరుపతికి. ఇంకా మళ్ళీ మండే స్కూల్ ఉంది. ఇక్కడ మా అబ్బాయి చూడండి లేడీస్‌లాగా కూర్చున్నాడని మా పాప నవ్వుతుందనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ బావి ఉంది. ఆ బావిలో వచ్చేసి ఇక్కడ నెస్ట్ ఉంది చూడండి. 2 గూడ్లు పెట్టాయి. సో, అవి చాలా క్యూట్‌గా అనిపిస్తే అవి కొన్ని ఇక్కడ క్యాప్చర్ చేశాను. చాలా బావుందండి. అంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.